యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు నేను మీకు వచ్చేసి టైప్ కాస్టింగ్ ఇన్ జావా అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో, టైప్ కాస్టింగ్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఇంటర్వ్యూలో మనకి టైప్ కాస్టింగ్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. సో, ఇప్పుడు మనం టైప్ కాస్టింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. టైప్ కాస్టింగ్ అంటే ఏంటి? కన్వర్టింగ్ వన్ డేటా టు అనదర్ డేటా. ఇప్పుడు కన్వర్టింగ్ అంటే ఏంటి? సపోజ్ మనకి ఒక డేటా టైప్ తీసుకుందాం, ఇంట్ తీసుకుందాం. ఇంట్ని నేను లాంగ్లో స్టోర్ చేయాలి. ఇది పాసిబుల్ అవుతుందా? అవుతుంది. టైప్ కాస్టింగ్ అంటే మీనింగ్ అదే కదండి. కన్వర్టింగ్ వన్ డేటా టైప్ టు అనదర్. యూజర్ టు స్టోర్ వన్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఇంటూ అనదర్. ఒక టైప్ ఆఫ్ వేరియబుల్ని మనం ఇంకో టైప్లో స్టోర్ చేయటాన్ని మనం టైప్ కాస్టింగ్ అని అంటాం. యూజువల్లీ జావా అనేది మెయిన్గా మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే న్యూమరిక్ డేటా టైప్స్లో ఈ టైప్ కాస్టింగ్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? టైప్ కాస్టింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ వై ఎందుకు టైప్ కాస్టింగ్ అంటే ఇది మెమొరీ యూసెస్ కోసం బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఏపీఎస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్తో వర్క్ చేస్తున్నప్పుడు ఇది మనకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ డేటా కన్వర్షన్ బిట్వీన్ ఇంకంపాటబుల్ టైప్స్కి మనం ఈ టైప్ కాస్టింగ్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ టైప్ కాస్టింగ్లో కూడా మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేంటి వైండింగ్, దాన్ని మనం ఇంప్లిసిట్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ వన్ ఏంటి నారోయింగ్, అంటే దీన్ని మనం ఎక్స్ప్లిసిట్ కూడా అనొచ్చు. సో వైండింగ్ అంటే ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. వైండింగ్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటి? స్మాల్ డేటా టైప్ నుంచి లార్జ్ డేటా టైప్కి స్టోర్ చేయటాన్ని మనం వైండింగ్ డేటా టైప్ అంటాం. సో ఇందులో మనం చేయటానికి ఏమీ లేదు, ఇట్ డన్ మాన్యువల్లీ. సో ఇక్కడ మనం ఏం మోడిఫికేషన్స్ ఏం అక్కర్లేదు. నో డేటా లాస్. ఎందుకు డేటా లాస్ కాదు అంటే మనం ఒక స్మాల్ డేటా టైప్ని తీసుకెళ్ళి లార్జ్ దాంట్లో పెడితే మనకి ఇంకా స్పేస్ ఉంటుంది, కానీ డేటా అనేది లాస్ అవ్వదు. అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. డబల్ ఇంట్ అనేది డబల్ కన్నా చిన్నది. సో మనం డబల్లో పెట్టి స్టోర్ చేస్తే మనకి ఎలాంటి డేటా లాస్ అనేది ఉండదు. ఆల్రెడీ 5 యాస్టీగల్స్గా వెళ్ళి స్టోర్ అయిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఆర్డర్ చూద్దాం. ఏంటి? బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్. దీని ఆర్డర్ అనేది ఇలా ఉంటుంది. ఓకేనా? బైట్ నుంచి షార్ట్లో, షార్ట్ నుంచి ఇంట్లో నుంచి లాంగ్లో నుంచి ఫ్లోట్, డబుల్ అలా స్టోర్ చేస్తాం. సో నెక్స్ట్ నారోయింగ్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటి అంటే లార్జర్ డేటా టైప్ని మనం స్మాల్ డేటా టైప్స్లో స్టోర్ చేయటం. సపోజ్ డబుల్ని తీసుకెళ్ళి ఫ్లోట్ని తీసుకెళ్ళి ఇంట్లో స్టోర్ చేయటాన్ని మనం నారోయింగ్ టైప్ కాస్టింగ్ అని అంటాం. ఇక్కడ ఏంటంటే యూజర్ అనేవాడు ఎంటర్ అయ్యి మాన్యువల్గా చేయాలి. సో ఇక్కడ డేటా అనేది లాస్ అయి ఉంటుంది. ఎందుకంటే డబుల్ని తీసుకెళ్ళి ఫ్లోట్లో పెట్టినా, ఫ్లోట్ని తీసుకెళ్ళి ఇంట్లో పెడితే ఏవైతే డెసిమల్స్ ఉంటాయో అవి ఆ డెసిమల్స్లో ఉన్న డేటా అనేది మనకి లాస్ అయిపోద్ది. సపోజ్ ఇక్కడ చూడండి, డబుల్లో మనకి ఎంత ఉంది? 9.78. ఇంటి దగ్గరకు వచ్చేసరికి మనకు ఓన్లీ 9 అనే మాత్రమే స్టోర్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ నాకు 0.78 అనేది డేటా లాస్ అవుతుందా లేదా? అవుతుంది. అర్థమైందా? సో ఇక్కడ టైప్ కాస్టింగ్ బిట్వీన్ క్లాసెస్ అంటే మనం దీన్ని ఊప్స్ కాన్సెప్ట్స్లో యూజ్ చేస్తాం, అప్పుడు చూద్దాం. ఇందులో మనకి అప్ కాస్టింగ్, డౌన్ కాస్టింగ్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. సో మనది థీమ్ ఏంటంటే న్యూమరిక్ డేటా టైప్స్ గురించి మాత్రమే మనం చెప్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? టైప్ కన్వర్షన్ వర్సెస్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటి? మాన్యువల్ మే లాస్ డేటా అనేది లాస్ అయిపోయి ఉంటుంది. కన్వర్షన్ అంటే కంపైలర్ డస్ ఇట్. ఇది సేఫ్టీ, ఆటోమేటిక్ అనమాట. ఇందులో యూజర్ చేయటానికి ఏమీ లేదు. ఓకేనా? సో మనం రియల్ టైమ్ యూజ్ కేసెస్ ఎక్కడ యూజ్ చేస్తామంటే న్యూమరిక్ క్యాలిక్యులేషన్స్లో, పేపర్ క్లాసెస్లో, హ్యాండిల్ జనరల్ టైప్ ఆబ్జెక్ట్స్ ఇన్ ఏపీఐస్. సో ఇక్కడ మనం ఈ టైప్ కాస్టింగ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం.
నేను ఇంప్లిసిట్ అంటే వైండింగ్ టైప్ కాస్టింగ్ చేయబోతున్నాను. సో చూద్దాం మనం. ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10 డబుల్ y ఈక్వల్ టు ఎక్స్ అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను వైని ప్రింట్ చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. సో ఇక్కడ నాకు ఎలాంటి డేటా లాస్ అనేది లేదు. ఓకేనా, దీన్ని మనం ఇంప్లిసిట్ అని అంటాం. సో నెక్స్ట్ మనం ఎక్స్ప్లిసిట్ చేద్దాం. నేను మళ్ళీ ఇంట్ కాదు, డబల్ డి ఈక్వల్ టు 10.2335 తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇంట్ ఐ ఈక్వల్ టు, సో ఇది అనేది మనకి మాన్యువల్గా చేయాలి కాబట్టి ఇంట్ డి నేనేం ప్రింట్ చేయాలి, ఐ. ఓకేనా, సో ఒకసారి రన్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, నాకు డేటా అనేది లాస్ అయింది. ఎంత? 0.35 డెసిమల్ ఫామ్స్లో ఉన్నవి నాకు డేటా లాస్ అయింది. కానీ ఇక్కడ మాత్రం నాకు ఎలాంటి డేటా లాస్ లేదు. నేను 10 అని ఇస్తే నాకు 10 వచ్చింది అవుట్పుట్. కానీ ఇక్కడ నేను డబుల్లో ఎంత ఇచ్చా, 10.35 ఇచ్చా, కానీ నాకు ఎంత వచ్చింది అవుట్పుట్, 10 వచ్చింది. నాకు డేటా అనేది లాస్ అయిందా లేదా? సో ఇక్కడ నేను ఏం చేసాను, మాన్యువల్గా ఇంట్ అని ఇచ్చాను. ఇక్కడ నేను ఏమైనా ఇచ్చానా, డబల్ అని ఇవ్వలేదు, నాకు డేటా అనేది స్టోర్ అయింది. సో ఇది ఆటోమేటిక్గా జరిగిపోతే ఇది మాన్యువల్గా జరుగుతుంది. ఓకేనా, డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.